నేనొచ్చేసి విశాఖపట్నంలోనే ఫేమస్ ప్లేస్ అయిన కైలాసగిరిలో అయితే ఉన్నాను. ఈ రోజు మనం దీనిని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. సో ముందుగా నేను వచ్చేసి రోప్ వే ద్వారా పైకి అయితే వెళ్ళిపోయానండి. సో రోప్ వేకి వచ్చేసి అప్రాక్స్ గా 200 అయితే చార్జ్ చేస్తారనమాట. సో పైకి రావడానికి కిందకి వెళ్ళడానికి అనమాట. సో అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళాక శివుడు పార్వతులు అద్భుతమైన విగ్రహాలు అయితే ఉంటాయండి. చూడటానికి చాలా బాగుంటాయి. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాక తోపాల్ లాంటి ఒక పార్క్ అయితే ఉంటదండి. చాలా బాగుంటది, చాలా యూనిక్ గా ఉంటది అనమాట. చూడటానికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా ఉంటాయండి. సో ఇంకా అక్కడ నుంచి చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళాక అక్కడ ఒక మ్యూజియం అయితే ఉంటదండి. సో అక్కడ 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అనమాట. అది కూడా ఓన్లీ క్యాష్ అండి, ఆన్లైన్ అయితే అవైలబుల్ గా లేదు అక్కడ. సో ఇంకా మ్యూజియం లోకి వెళ్ళగానే అక్కడ స్టార్టింగ్ లోనే విష్ణుమూర్తి అన్ని అవతారాల ఇమేజెస్ అయితే ఉంటాయండి. చూడటానికి చాలా బాగుంటాయి. సో ఇంకా ఎంట్రన్స్ అవుతూ ఉండగానే మన అన్నగారైన సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే ఉంటది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాక మన స్వాతంత్ర యోధుల కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయండి. చూడటానికి చాలా బాగుంటాయి. సో ఇంకా లోపలికి వెళ్ళాకండి, ఆ లోపల చాలా అంటే చాలా బాగుంటది. సినిమా థియేటర్ హాల్ మాదిరిగా ఉంటది. సో అందులో ఏంటంటే ఛత్రపతి శివాజీ లాంటి వారి ఎన్నో ఇమేజెస్ అయితే ఉంటాయండి. చూడటానికి చాలా బాగుంటాయి. ఇంకా మ్యూజియం చూసుకొని బయటకు వచ్చాక మళ్ళీ వెనక్కి వచ్చేసాక వచ్చే దారిలోని లెఫ్ట్ లోని సర్వమత ధ్యానం అని ఒక మందిరం అయితే ఉంటదండి. సో ఆ మందిరం పేరు వచ్చేసి శాంతి ఆశ్రమం అనమాట. సో చూడటానికి చాలా బాగుంటది. అలాగే సో అందులోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. సో ఎవరైనా కైలాసగిరి వచ్చినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేసిరండి, ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట ప్లేస్ వచ్చేసి. సో ఇంకా మనం అక్కడ నుంచి వచ్చేసాక ఫ్రంట్ కి అయితే వచ్చేసానండి ఇంకా నేను. సో అక్కడికి వెళ్ళాక నా దరిద్రం ఏంటో తెలియదు కానీ టాయ్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను. బట్ నేను వెళ్ళబోయేసరికి అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఐ మీన్ టాయ్ ట్రైన్ వచ్చేసి పాడైపోయింది అనమాట. సో చాలా ఆశపడి వచ్చానండి. సో ఇంకా అప్పటికి ఎక్కువగా టైం అయిపోవడం వల్ల ఇంకేం చేయలేక కిందకైతే వచ్చేసానండి. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ గా కావాలనుకుంటే ఈ వీడియో కిందన లింక్ అయితే పెట్టాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. ఎప్పట్లాగా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి.